श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय जय जय। తిరుమల శ్రీవారి ఆలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఏటా జూలై 17వ తేదీన సాలకట్ల ఆనివార ఆస్థానం వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆనివార ఆస్థానం అంటే ఏమిటి, ఇది ఎందుకు నిర్వహిస్తారు, ఆనివార ఆస్థానంలో స్వామివారి ఎలాంటి సేవలను నిర్వహిస్తారన్న విషయాలను తెలుసుకుందాం. శాస్త్రీయ నేపథ్యంలో ఈ ఆనివార ఆస్థానం విశిష్టత అవలోకనం చేస్తే ప్రతి సంవత్సరం సౌరమానం 2 భాగాలుగా ఉంటుంది. ఇది సూర్య భగవానుడి గమనాన్ని సూచిస్తుంది. ఈ సూర్య గమనాన్ని ఉత్తరాయణం, దక్షిణాయంగా పిలుస్తారు. ప్రతి ఏటా జనవరి 15వ తేదీన ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దక్షిణ దిశలో ఉన్న సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం మొదలుగా తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పర్వదినంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. అలాగే జూలై 17వ తేదీ వరకు బాణుడి ప్రతాపంతో వేసవిలో ఇబ్బందులు పడ్డ ప్రజలు దక్షిణాయం ప్రారంభంతో వేసవి ముగుస్తుంది. ఉత్తర దిశ నుంచి దక్షిణానికి సూర్య భగవానుడి ప్రయాణం మొదలవుతుంది. కర్కాటక సంక్రాంతి నాడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీవారికి ఆనివార ఆస్థానం పర్వదినాన్ని నిర్వహించడం జరుగుతోంది. దుష్ట సంహార దురిత నివారణ. దేశమంతటా చంద్రమానాన్ని ఆచరిస్తే తమిళులు మాత్రం సౌరమానాన్ని అనుసరించడం ఆనవాయితీ. తమిళులకు ఆని మాసం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. తమిళుల కాలమానం ప్రకారం ఆని మాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఈ పర్వదినాన్ని ఆనివార ఆస్థానం అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. రాజుల కాలంలో ఆలయాలకు ప్రత్యేక అధికారుల పెత్తనం సాగేది. అయితే తిరుమలలో వారి ఆగడాలు పెచ్చు పెరగడంతో బ్రిటిష్ పాలకులు శ్రీవారికి విశేష సేవలు చేసిన హతి రామ్జీ మఠానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం జరిగింది. 19వ శతాబ్దంలో మహంతు ప్రయాగదాస్ దేవస్థానం పరిపాలనా బాధ్యతలను జూలై 17వ తేదీన స్వీకరించడం జరిగింది. ఆ రోజునే ఈ ఆనివార ఆస్థానం పర్వదినం ప్రారంభించి నిర్వహించారు. టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు జూలై 17న ప్రారంభమయ్యాయి. పక్షివాహన పాండవ ప్రియ వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. దాదాపు 93 సంవత్సరాలు సాగిన మహంతుల పాలన అవినీతి ఆరోపణలు పెచ్చు పెరగడంతో అప్పటికి మద్రాస్ గవర్నర్ సర్ ఆర్థర్ హూపర్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. శ్రీవారి ఆలయ పాలన వ్యక్తుల చేతుల్లో ఉంటే ఇబ్బందులు వస్తున్నట్లు గుర్తించారు. 1933లో సమాజ సేవకులతో టీటీడీ ధర్మకర్తల మండలి పురుడు పోసుకుంది. ఓ ప్రభుత్వాధికారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం జరిగింది. పాలక మండలి సూచనతో టీటీడీ వార్షిక బడ్జెట్ను మార్చ్, ఏప్రిల్ నెలలకు మార్పు చోటు చేసుకుంది. బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఆనివార ఆస్థానం రోజున స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణ చేయటం పరిపాటి. స్వామివారి మూలమూర్తికి ముందుగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని కొలువు తీర్చడం ఆనవాయితీ. ఉదయం 7 గంటలకు బంగారు వాకిలి ముందు గల గంటా మండపంలో సర్వ భూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన
శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠం వైపు స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారిని దక్షిణాభిముఖంగా కొలువు తీర్చుతారు. శ్రీవారి ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదిస్తారు. శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. తిరుమల శ్రీవారికి శ్రీరంగం రంగనాథ స్వామి ఆనివార ఆస్థానం సందర్భంగా ప్రత్యేకంగా వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. అక్కడ నుంచి తీసుకువచ్చిన వస్త్రాలను తిరుమలలోని టీటీడీ పెద్ద జిఆర్ మఠంలో ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అటు తర్వాత జిఆర్ స్వాములు పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి విచ్చేస్తారు. వీటిలో 4 మూలమూర్తికి, మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరిస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. స్వామివారికి ఆలయ అధికారులు వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను నివేదించడం జరుగుతుంది. ఆలయ అర్చకులు టీటీడీ పెద్ద జిఆర్, చిన్న జిఆర్ స్వామివారికి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారికి లచ్చన్న అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, సతారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. దీంతో ఆనివార ఆస్థానం క్రతువు ఆలయంలో ముగుస్తుంది. శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద. ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు వివిధ రకాలైన పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకోవడంతో ఆనివార ఆస్థానం ముగుస్తుంది. లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఆనివార ఆస్థానం కారణంగా జూలై 17న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేస్తుంది. భక్తజన వల్లభుడైన శ్రీనివాసుడికి జరిగే విశేష సేవల్లో ఈ ఆనివార ఆస్థానం కూడా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. సర్వాలంకార భూషితుడైన శ్రీ వెంకటేశ్వరుడు జనుల మనస్సు ఓలలాడిస్తూ విహరించే పుష్ప పల్లకి సేవ గురించి ఎంత చెప్పినా తనివి తీరదంటే అతిశయోక్తి కాదు. శ్రీవారాలయంలో ప్రతి ఏటా ఆనివార ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో వైభవంగా నిర్వహించబడుతుంది. తమిళ నెల ఆని నెలలో ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు కాబట్టి గతంలో తమిళ సాంప్రదాయం ప్రకారం ఆనివార ఆస్థానం అనే పేరు వచ్చింది. ఈ ఆనివార ఆస్థానం సుమారు 1700 సంవత్సరాల నుంచి శ్రీవారాలయంలో వైభవంగా నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో స్వామివారికి వైభవంగా ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిలిలో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకుంటారు. అట్లాగే దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని వేంచేపు చేస్తారు.
శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరులతో విశేష వజ్రాభరణాలతో అలంకరణ జరుగుతుంది. పుష్పమాలల సమర్పణ, సేనాధిపతి వారికి అలంకరణ పూర్తయిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా విశేషమైన పడులు ప్రసాదాలని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకువచ్చి స్వామివారికి విశేష నైవేద్యం బంగారు వాకిల్లో వేంచేస్తున్న శ్రీ మలయప్ప స్వామివారికి ఈ విశేష పడులు ఆరగింపు నైవేద్యం జరుగుతుంది. తదనంతరం ఆనివార ఆస్థానం సందర్భంగా మూలమూర్తి వారికి, ఉత్సవమూర్తుల వారికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. ఈ పట్టు వస్త్రాలని యోగ నరసింహస్వామివారి ఆలయం నుంచి పెద్ద జీఎం గారు, చిన్న జీఎం గారు, సర్కార్ వారు, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు ఇతర అధికారులతో కలిసి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా విమాన ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకువచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, పర్విట్టం సమర్పణ, అట్లాగే బంగారు వాకిల్లో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పంచముఖాలతోటి కొలువు వైభవంగా నిర్వహించబడుతుంది. అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్టు గతంలో ఈ సంప్రదాయాన్ని పాటించి ఇక్కడి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంగా ప్రకటించుకొని రూపాయి హారతులు, విశేషమైన హారతుల ద్వారా అక్కడ ఉండే అధికార బృందము భక్తులందరి దగ్గర వసూలు చేసిన డబ్బునంతా కూడా హుండీలో సమర్పణ చేయడం, ప్రత్యేకంగా ఈ యొక్క ధర్మకర్త మండలి వారికి ఈ ఆస్థానంలో స్వామివారి యొక్క అనుజ్ఞతోటి వారికి బీగాలు సమర్పించడం, వారికి ప్రత్యేకంగా ముద్రలకు సంబంధించిన ఆ ముద్ర యొక్క పరికరాలను కూడా వారికి ఇవ్వడము, వారు ఆ ముద్రలు వేసి ఈ ఆస్థానంలో వచ్చిన నగదునంతా కూడా హుండీలో చేరవేసి ఈ ఆస్థానం నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుందని గతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క ఆనివార ఆస్థానం విశేషమైన హారతులతోటి స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన మర్యాదలతోటి ఆస్థానం పూర్తవుతుంది. ఈరోజు సాయంకాలం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు పుష్పపల్లకీలో 4 తిరువీధుల్లో వైభవంగా పుష్పపల్లకీ మహోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ.